కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం మజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్గశీర్షమాసపు శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా ఆచరిస్తారు అందరూ. ఇది భగవద్గీత, భగవంతుడు ఉపదేశించినటువంటి గీత. గీత అంటే మాట, భగవంతుని యొక్క మాట. ఎప్పుడు ఎలా ఎక్కడ ఆవిర్భవించింది చూద్దాం. పాండవులు వనవాసాన్ని అజ్ఞాతవాసాన్ని ముగించుకొని వచ్చిన తర్వాత వారికి రావాల్సిన రాజ్యాన్ని, రాజ్య భాగాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు దుర్యోధనుడు. కృష్ణుని రాయబారం కూడా ఫలించలేదు. అలాంటి సందర్భంలో రణానికి సిద్ధమయ్యారు కౌరవులు. కౌరవుల ఒత్తిడి వల్లే రణానికి సిద్ధమయ్యారు పాండవులు. సరే, రణం సిద్ధమైపోయింది. రణరంగంలోకి అందరూ ప్రవేశించారు. ఇక రణాన్ని చేయాలి, యుద్ధాన్ని చేయాలి. ఆ ముందు ఎలా ఉంది అనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తూ ఉన్నాడు. ఏం జరుగుతుంది అక్కడ అని 10వ రోజు చెప్తున్నాడు. భీష్మ పితామహుడు అంపశయ మీద పడ్డాక సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, భీష్మ పితామహుడు పడ్డాడయ్యా, అయిపోయిందని కథ అన్నప్పుడు ఏం జరిగింది చూడండి. ధృతరాష్ట్రుని మాట ఎలా ఉంటుందో, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుశ్చవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మామకాహ పాండవాశ్చైవ అంటాడు. ఎంతటి కఠినాత్ముడు. మామకాహ అని, నా వాళ్ళు పాండవులు. పాండవులు నీ వాళ్ళు కాదా? నీ తమ్ముడి పిల్లలు నీ వాళ్ళు కాదా? ఈ భావన ధృతరాష్ట్రుడిది. సరే, ఏం జరిగింది అక్కడ? అన్నీ ఇరు సైన్యాలు కూడుకున్నాయి, శంఖారావాలు జరిగాయి. ఇప్పుడు సైన్యాల మధ్యలోకి దూసుకుంటూ ఒక దివ్యమైన రథం వచ్చింది. శ్వేతై అశ్వై, శ్వేతమైన తెల్లని గుర్రాలతో కట్టబడినటువంటి ఒక రథము దూసుకుంటూ వచ్చిందట. ఆ బ్రహ్మాండమైన రథంలో బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ సారథి, అర్జునుడు ధనంజయుడు రథికుడు రథం మీద కూర్చున్నాడు. అప్పుడు అర్జునుడికి మనస్థితి ఎలా ఉందంటే, నేనే యుద్ధం చేస్తున్నాను, నా అంతటి వాడు లేడు, నేనే పోటుమనగాడినటువంటి ఒక అహంభావం ఉంది. అహంభావంతో అర్జునుడు మాట్లాడతాడు. శ్రీకృష్ణ పరమాత్ముని అంటాడు, సారథి అని భావించి, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత. చూడు, నా యొక్క రథాన్ని సేనల మధ్యలో నిలబెట్టు. ఇరు సైన్యాల మధ్యలో, ఇటు పాండవుల సైన్యం ఉండాలి, ఇటు కౌరవుల సైన్యం ఉండాలి, మధ్యలో నా రథాన్ని నిలబెట్టు అని ఆజ్ఞాపిస్తాడు. భగవంతుణ్ణి ఆజ్ఞాపిస్తారా? ఎంతటి గర్వం! సరే, నిలబెడతాడు పరమాత్మ, భక్తవత్సలుడు కదా. అక్కడేం మాట్లాడతాడు తెలుసా? నాతో యుద్ధానికి సిద్ధమైనటువంటి ఎవరు ఆ మూర్ఖుడు? నాతో యుద్ధానికి సిద్ధమైన మూర్ఖులు ఎవరు? నాతో నా బాణాల దాడికి చచ్చేటువంటి వాళ్ళు ఎవరు? ఎవరు నేను చంపాలి? పరిచయం చేయించు అంటాడు. అరే, ఎంతటి గర్వం! కృష్ణ పరమాత్మ ఎవరిని వదలడు, అందరికీ చురకలు వేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అదో భీష్ముడు, అదో ద్రోణుడు అని చెప్పాలి కదా, అలా చెప్పలేదు. పశ్య, చూడు, ఎవరిని చూస్తున్నావు? పితॄన్ పితామహాన్ భ్రాతॄన్ శ్వశురాన్ శాలాన్ మాతులాన్. చూడయ్యా, పితృన్ నీ తండ్రుల్ని చూడు, పితామహాన్ మీ తాతల్ని చూడు, నిన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచినటువంటి మీ భీష్మ పితామహుని చూడు, భ్రాతృన్ మీ అన్నదమ్ములను చూడు, శాలాన్ నీ బావమరుదుని చూడు, అలాగే ఇంకెవరిని చూడాలట, శ్వశురాన్ మాతులాన్ నీకు పిల్లనిచ్చారు కదా, నీకు కన్యనిచ్చి పెళ్లి చేసినటువంటి కన్యాపితృలు ఉన్నారు, వాళ్ళని చూడు, మాతులాన్ మీ అమ్మ తరపు వాళ్ళు ఉన్నారు, మేనమామలు, వాళ్ళని చూడు, సఖాన్ మీ స్నేహితులు ఉన్నారు చూడయ్యా. ఇప్పుడు ఏమైపోయింది?
మీ వాళ్ళు ఉన్నారు, అంటే మన వాళ్ళు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు. నా వాళ్ళని నేను చంపడానికి ఇష్టపడతానా? ఇష్టపడను. నిమిషం ముందు అర్జునుడికి ఒక ఆవేశం ఉండింది, చంపాలి అనేటువంటి ఆవేశం ఉండింది. వెంటనే ఆవేశం మారిపోయింది. అయ్యో కృష్ణ, తప్పు, నాకు చేతులు వణుకుతున్నాయి, గాంధీవం నిలబడ్డం లేదు, జారిపోతుంది, చెమట పడుతుంది, ఏదో అయిపోతుంది ఉపద్రవం. మనం ఇక్కడ కలిసి, ఆయన మాట, అర్జునుడి మాట, మనమిద్దరం ఇక్కడ కలిసి, మనమంతా కలిసి ఒక పెద్ద అనాహుతానికి దారితీస్తుంది. ఇక్కడ ఏదో చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం మనం. ఆఖరికి అంటాడు, వాళ్ళంతా నా మీద ఆయుధాలు ప్రయోగించి చంపినా నేను వాళ్ళని చంపకూడదు, వాళ్ళు మనవాళ్ళు. ఇలా యుద్ధం చేసి ఈ రక్తపు కూడు తినడం కంటే సుఖంగా భిక్షాటన చేసుకోవడం ఉత్తమం. ఇప్పటిదాకా అతను చెప్పింది ఏం తెలుసా? ఎవరు నాతో చంపబడేవారు, నేను ఎవరిని చంపాలి, నాతో ఎవరు యుద్ధం చేస్తున్నారు, ఎవరికి అంత గుండెలున్నాయి అని ఆవేశంగా మాట్లాడినప్పుడు అర్జునుడు నీ వాళ్ళు ఉన్నారు అక్కడ అని చెప్పంగానే ప్లేట్ ఫిరాయించేశాడు, మాట మార్చేశాడు. అయ్యో తప్పు చేస్తున్నాం, మనం తప్పు చేస్తున్నాం అన్నమాట. నాకు రాజ్యాకాంక్ష లేదు, ఇలాంటి కూడు తినకూడదు, ఇది తప్పు. ఆతతాయిలైనటువంటి వారిని కూడా మనం చంపొద్దు, వాళ్ళు మనవాళ్ళు. అలా చంపడం వల్ల వర్ణ సాంకర్యం అవుతుంది, దానివల్ల జాతి సాంకర్యం అవుతుంది, మా వంశానికి నాశనం వస్తుంది, కులక్షయ కారణం అవుతుంది. ముందర తిట్టుకుంటారు నన్ను జనాలు. దానికి భగవంతుడు చెప్తాడు, ప్రజ్ఞావాదాంశ భాషసే, ఓ మంచి బుద్ధివంతుల్లా మాట్లాడుతున్నావే, బుద్ధి లేదు నీకు అని. ఎవరిని చంపుతున్నావు? దేహాన్ని చంపుతున్నావా, ఆత్మను చంపుతున్నావా? ప్రశ్న. దేహాన్ని చంపుతున్నా, అరే దేహానికి నీకేం సంబంధం ఉంది, తోలు తిత్తిది. ఆత్మను చంపుతున్నావా, ఆత్మకు చావే లేదు. ఎలాగైతే దేహానికి అవస్థలున్నాయి, బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, వార్ధక్యావస్థ, అలా మరణము ఒక అవస్థనే. జీవుడు ఎలాగైతే వ్యక్తి మాసిన వస్త్రాన్ని, చిరిగిన వస్త్రాన్ని విప్పి కొత్త వస్త్రాన్ని ధరిస్తాడో, అలా జీవుడు కూడా ఛిద్రమైన దేహాన్ని వదిలి నూతన దేహాన్ని పొందుతాడు. కాబట్టి జీవుడు ఎక్కడికి పోడు. భీష్ముడు అనేటువంటి జీవుడు ఎక్కడికి వెళ్ళడు. భీష్ముడు అనేటువంటి రూపం ఉంది కదా, దేహం, అది నశ్వరం. ఇవాళ కాక రేపైనా పడిపోతుంది. నువ్వు చంపకున్నా పడుతుంది, చంపినా పడిపోతుంది. నువ్వు చంపుతున్నావు అనుకుంటున్నావా? చంపేడివాడు నువ్వు కాదు, చచ్చేడివాడు వాడు కాదు. సమస్తము నా యొక్క మహిమ, నేను చేస్తున్నాను. నేను నీలో ఉండి యుద్ధం చేసి వాడిని చంపుతున్నాను. కాబట్టి నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు నిమిత్త మాత్రుడివి. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఓ సవ్యసాచి, నువ్వు నిమిత్త మాత్రుడివయ్యా. నీ వల్ల యుద్ధం నడుస్తుంది, నీవు చేయట్లేదు యుద్ధాన్ని, నేను నడిపిస్తున్నాను. సమస్తాన్ని నడిపించేవాడిని నేను. పరమాత్మ అధీనంలో జగత్తు నడుస్తుంది, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఈ విషయాన్ని చెప్తాడు. ఇంకో విషయం చెప్తాడు, మంచి విషయం చెప్తాడు. కర్మణ్యేవాధికారస్తేషు మా ఫలేషు కదాచన. నువ్వు పని చేయి, దాని యొక్క ఫలితాలు నశించొద్దు. నీకు అనుమానం ఉంది, అయ్యో మేము చచ్చిపోతామేమో. చచ్చిపో, స్వర్గం వస్తుందయ్యా, వీరస్వర్గం వస్తుంది. బతికిపోయావో రాజ్యం లభిస్తుంది. జీవిస్తే రాజ్యాన్ని ఉపభోగించు, చస్తే స్వర్గలోకాన్ని ఉపభోగించు, తప్ప పని నుండి తప్పించుకోవద్దు. పని నుండి తప్పించుకోవద్దు. ఉత్తిష్ట పరంతప హృదయ దౌర్బల్యం త్యక్త్వా. నీ హృదయంలో దౌర్బల్యాన్ని వదిలేసి ఉత్తిష్ట పరంతప, లేవు, లేచి నీ కర్తవ్యాన్ని చేయి. నువ్వు ఎవరు? క్షత్రియుడివి. నీ ధర్మం ఏంటి? శత్రుని నిర్జన చేయాలి, శత్రువులను సంహరించాలి, అది నీ పని. దుష్టుడైన శత్రువుని నిర్జించాలి. వాడు దుష్టుడు కదా కౌరవులు, వాళ్ళని వధించి అది భగవత్ప్రీతిగా చేస్తున్నాడని చెప్పి భావించాలి. అప్పుడు నీకు కర్మలేపం అంటదు. నీవు పని చెయ్యాలి, సమస్త పనులు చెయ్యాలి, కానీ పనుల యొక్క
కర్మను నువ్వు అంటించుకోకూడదు. అంటనట్టుగా మనం కర్మ చేయాలి. ఎలా? పద్మపత్రమివాంబస. పద్మపత్రం మీద ఎలాగైతే నీళ్లు నిలబడతాయో అలా నీ పని కూడా ఉండాలి. ఆ నీళ్లు ఆ ఆకు కంటదు, కానీ ఆకు మీద నీళ్ళు ఉంటుంది. అలాగే నీవు కూడా పనిని చెయ్యాలి. పని యొక్క ఫలితాన్ని నువ్వు అంటించుకోకూడదు, కర్మఫలాన్ని నువ్వు అనుభవించకూడదు. ఇన్ని విషయాలు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనందరికీ వర్తించేవి. మనం ఏదో పని చేస్తాము, ఆ పని అవ్వకపోతే డిప్రెషన్కి లోనవుతాము, సూసైడ్ ఆత్మహత్య చేసుకుంటాము. ఇవన్నీ మానేయాలి. ఎందుకు? పని చేయడమే నీ కర్తవ్యం, ఫలితం నీది కాదు, పరమాత్ముడి ఇచ్చ. ఇక ఎలాంటి ఆహారం స్వీకరించాలి? మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అయ్యా నీకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఇవి తినొద్దు అవి తినొద్దు అని చెప్తాడు. అదే చెప్పాడు కృష్ణ పరమాత్మ కూడా. ఎక్కువ వేడి పదార్థాలు తినొద్దు, ఎక్కువ చల్ల పదార్థాలు తినొద్దు, పాచిపోయింది, నిన్నటిది మొన్నటిది తినొద్దు, అవి ఆరోగ్యానికి హానికరం. సాత్విక ఆహారం ఏంటి, రాజసాహారం ఏంటి, తామసాహారం ఏంటి? ఎవరిలో దైవీ భావం ఉంది, దైవీ స్వభావం ఉంది, ఎవరికి ఆసురీ స్వభావం ఉంది, ఎలా ఉంటే వాడు దైవీ స్వభావాన్ని కలిగి ఉంటాడు, ఎవడు ఆసురీ స్వభావాన్ని కలిగి ఉంటాడు, ఇలా ప్రతి ఒక్కటి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముట్టుతూ తాకుతూ స్వామి నుడివిన అద్భుతమైనటువంటి మాట అది భగవద్గీత. ప్రపంచంలో చూడండి, జయంతులు చేస్తాం, జయంతి ఉత్సవాలు మనుషులకు కానీ దేవతలకు కానీ. కానీ ఎక్కడ పుస్తకానికి జయంతి ఉత్సవం చేయం. రామాయణ జయంతి అని కానీ, భాగవత జయంతి అని కానీ చెయ్యమే. కానీ ఒకే ఒక్క పుస్తకానికి చేస్తాం, ఇది గీతా జయంతి. భగవంతుని యొక్క పలుకు అంటే అంత అద్భుతం, అంత గొప్పది. అలాంటి గీత ఆవిర్భవించిన రోజు మార్గశీర్షపు శుక్ల ఏకాదశి. భగవంతుని వాణి అదే భగవద్గీత. అది కేవలం ఇంట్లో దేవుని పీఠం మీద పూజా వస్తువుగా కాక నలుగురి నోట్లో ఆడాలి. ముఖ్యంగా పిల్లల నోట్లో ఆడాలి. పిల్లలు దీన్ని బాగా అధ్యయనం చేయాలి, పిల్లలకు అధ్యయనం చేయించాలి. చిన్నప్పటి నుంచి గీతాను పఠించడం అలవాటైతే భవిష్యత్తులో వాడు ఇంకేమీ చూడక్కర్లేదు, సుఖంగా బతకగలడు, గొప్ప వ్యక్తి అవుతాడు, గొప్ప స్థాయికి వెళ్ళగలడు. కాబట్టి ఇలాంటి భగవద్గీతను మీ పిల్లలకు నేర్పించండి, మీరు నేర్చుకోండి, నిత్య పారాయణ గ్రంథంగా పెట్టుకోండి. మరొక మారు గీతా జయంతి శుభాకాంక్షలు. స్వస్తి. శ్రీకృష్ణ అర్పణమస్తు.